నేర్చుకునేటువంటి పద్ధతి ఏమిటిని ఆలోచన చేస్తే ప్రార్థన ఏమిటంటే అది ప్రార్థన. ప్రార్థన అనేటువంటిది ఎలాగుంటుంది? ప్రార్థన అందరం చేస్తున్నాం కదా, ప్రార్థన అందరికి తెలిసినటువంటిదే కదా. మీరు చెప్పేది ఏంటంటే పాస్టర్ గారు మేము ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాంగా అనుకోవచ్చా లేదా? ఎప్పటి నుంచో మేము ప్రార్థన చేస్తున్నాం, దాని గురించి ప్రత్యేకించి మీరు చెప్పేది ఏంటి అనే ఆలోచన కూడా మనకు రావచ్చు బహుశా. కనుకనే యేసుక్రీస్తు ప్రభువారమ్మటి తిరుగుతున్నటువంటి శిష్యులకి వాళ్ళు ఏమడిగారు తెలుసా? మాకు ప్రార్థన చేయటం నేర్పించి కొన్ని మాటలు ఆయన శిష్యులకు బోధించాడు. ప్రార్థన నేర్పడి ఇది చెయ్యండి అని చెప్పి. కనుకనే యేసు ప్రభువారమ్మట ఉన్నటువంటి శిష్యులే ఆయనతో కలిసిమెలిసి ఉన్నటువంటి వారు సైతం ఏం చేశారంటే ప్రార్థన మాకు నేర్పండి. ఏమి నేర్పమన్నారట? ప్రార్థన నేర్పండి అని చెప్పి అడిగారట. కనుక మనము కూడా ప్రార్థనలో ఉన్న గొప్ప ప్రార్థన చేస్తాము, దానిలో ఉన్న గొప్పతనం లేదు. ఏమిటంట? గొప్పతనము మనకు తెలియటం లేదు. గొప్పతనం తెలియాలంటే మరొకసారి దాన్ని ధ్యానం చేయాలి. ఏం చేయాలంట? ఏదైనా ఒక విషయం మనకు అర్థం కానప్పుడు మళ్ళీ ఫోన్ మాట్లాడుతుంటాము. ఏదైనా అర్థం కాలేదనుకోండి, ఏంది అని అడుగుతాం, అవునా కాదా? అలాగనే దేవుని విషయంలో కూడా చాలా సంవత్సరాలు బట్టి ప్రార్థన చేస్తూ ఓటమి పాలైనటువంటి మనం చాలాసార్లు ప్రార్థన చేసి ఓటమి పాలైపోయాం, ఓడిపోయాం, గెలవలేకపోయాం, దేవుని దగ్గర సహాయాన్ని సంపాదించుకోలేకపోయే కారణాలు ఏమిటి తెలియదు వాటి గురించి. అనుకునే దినాన దేవుని యొక్క ప్రార్థన గొప్పతనము, దేవుని యొక్క ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని ఈ దినాన మనం ఏం చేద్దామంటే వాటిని ఒకసారి ధ్యానం చేసుకుందాం. అందుకనే పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తన గ్రంథము 102 అధ్యాయము, బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనలు 102 అధ్యాయము 17వ వచనం కాడి నుంచి ధ్యానం చేసుకుందాము. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన ఆయన, వందనాలు తండ్రి, మీ ఉచితమైన ప్రేమను బట్టి, మీ కృపను బట్టి నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ దినమున శుభదినముగా నీ సన్నిధిలో మమ్మల్ని సమకూర్చినందుకే మీకు ప్రత్యేకమైన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి నీ యొక్క మాటలు చదివి ఉన్నాము. వాస్తవానికి వాటిని వివరించుటకు మాకు జ్ఞానము చాలదు కనుక కృపతో మీరు జ్ఞాపకం చేసుకోండి. నిలబడేది మనుషులే గాని మాట్లాడేది లేక మాట్లాడించేది పరిశుద్ధాత్మ దేవుడని మీరే మాట్లాడుచున్నారు కనుక నేనే అని సెలవిస్తున్నారు కనుక మీరే ఉండి నాతో మాతో మాట్లాడి మహిమ పొందుకొనమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో సెలవిచ్చినటువంటి మాటని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ఎడు తిరిగాడంట? ప్రార్థన వైపు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా. మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, దిక్కులేని దరిద్రుల ప్రార్థన అన్నాడు. ఎవరు ప్రార్థన అంటే అది దిక్కులేనటువంటి దరిద్రులు అని చెప్పారు. మనం సహజంగా ఆలోచన చేస్తే అసలు దిక్కులేనటువంటి వాళ్ళు ఎవరు, దరిద్రులు అనేటువంటి వారు ఎవరనే దాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే వెళుతున్నప్పుడు పల్లెటూళ్ళలో కానీ సిటీలో కానీ ఎక్కడైనా సరే మనం కొన్ని సందర్భాల్లో అలవాటైనటువంటి పదము ఏమిటి అంటే, గబక్కన ఏదన్నా సందర్భం జరిగినప్పుడు వాడు పెద్ద దరిద్రుడు, ఆమె పెద్ద దరిద్రురాలు అనేటువంటి పదాన్ని మనం అంటాం. ఎందుకు ఈ విషయాలని ప్రస్తావించడం జరుగుతుంది అంటే, తెలియపరచడం జరుగుతుంది అన్నప్పుడు వారి క్రియలను బట్టి, ఎవరి క్రియలను బట్టి అంట? వారి క్రియలు, వారు చేసేటువంటి పద్ధతులు, వారు చేసేటువంటి ఆలోచనతో కూడుకున్న విషయాలను బట్టి ఏమంటూ ఉంటారంటే వారు దరిద్రుడు అంటారు. ఉదాహరణకి పురుషుడు గాని స్త్రీ గాని, పురుషుడిని అనుకుందాం, స్త్రీని ఎందుకు అనుకోవాలి? పురుషుడు ఒక వ్యాపారం ప్రారంభించాడు, టీ స్టాల్ పెట్టాడు అనుకోండి. 1 నెల 2 నెలలు దాన్ని కొనసాగించాడు. కొనసాగించిన తర్వాత ఆ టీ స్టాల్ వ్యాపారంలో నష్టం వచ్చింది. అప్పులు పెట్టని, లేకపోతే వచ్చినటువంటి ధనమంతా కూడా తానే మింగివేయని,
నష్టం వచ్చింది, నాకు లాభం రాలేదని చెప్పేసి అది మానేశాడు. జాగ్రత్తగా విన్నాను, మీరెవరు కూడా అశ్రద్ధగా నిర్లక్ష్యం ఉండొద్దు. మనం కొద్దిసేపు మాట్లాడుకున్నా చాలా చక్కగా మాట్లాడుకుందాం. మానేసిన తర్వాత కొన్ని దినాలు ఖాళీగా ఉన్నాడు. మళ్ళీ ఏం చేశాడంటే మరొక వ్యాపారం ప్రారంభం చేశాడు. ఏం చేశాడంట? మరొక వ్యాపారం ప్రారంభం చేశాడు. ఏ వ్యాపారం ప్రారంభం చేశాడంటే, ఇప్పుడు టీ స్టాల్ పెట్టాడు కదా, చిల్లర కొట్టు పెట్టాడు. ఏం చేశాడంట? చిల్లర కొట్టు పెట్టాడు. ఒక 10,000 20,000 పెట్టి తనకు కావలసిన సరుకులన్నీ తీసుకొని వచ్చి వ్యాపారం చేశాడు. వ్యాపారం చేసిన తర్వాత అది కూడా ఒక 2 నెలలు 3 నెలలు జరిగిన తర్వాత నష్టం వస్తుంది. ఏమొచ్చిందంట? నష్టం వస్తుంది. ఈ నష్టం వచ్చేటప్పటికి ఏం ఆలోచన చేశాడంటే, ఇది కూడా నాకు లాభం లేదు అని చెప్పి దాన్ని ఆపేశాడు. అది మానేశాడు. మానేసిన తర్వాత మళ్ళీ కొన్ని దినాలు గడిచిన తర్వాత బట్టల షాప్, ఏమిటంట, నూతనమైన వస్త్రాలు అమ్మేటువంటి షాపుని ప్రారంభించాడు. ఇంకొక కొంచెం అప్పు చేసి అది కూడా కొన్ని దినాలు అయిపోయిన తర్వాత నష్టం వచ్చింది. అది కూడా తీసివేసి ఇంకే షాప్ పెట్టే పరిస్థితి లేదు, అప్పులు పెరిగిపోయినాయి. ఒక దినాన తన ఒక స్థలానికి వెళ్ళి ఇంటికి వెళుతూ ఉన్నాడు. సహజంగా కొన్ని గ్రామాల్లో అరుగులు ఉంటాయి కదా, స్టేజీ బల్లలాగా ఉంటూ ఉంటాయి. అలాగే ఒక 4 పురుషులు కూర్చొని ఉన్నారు. ఇతను దాటి వెళుతున్నప్పుడు అందులో ఒకడు ఏమన్నాడంటే, అరే వాడు ఏం వ్యాపారం చేస్తున్నాడు రా, ఏం చేస్తున్నాడు రా అని అడిగాడు ఒక వ్యక్తిని. అందులో ఒక వ్యక్తి ఏమన్నాడు తెలుసా, వాడి గురించి ఎందుకు మాట్లాడతావు అని చెప్పి, వాడు చెయ్యి ఎక్కడ పెడితే అక్కడ దరిద్రమే. ఏమిటంట? ఎక్కడ పెడితే అక్కడ దరిద్రమే, కలిసి రాదురా బాబు. అసలు వాడు తలుచుకుంటే లేనిపోతే వాడు దరిద్రం మనకు పడుతుంది అనేటువంటి మాట వాళ్ళు మాట్లాడుతున్నట్టు సందర్భం. అంటే వ్యాపారాలు చేసి గాని, పొలాలు వేసి గాని, అనేకమైన పనులు చేసిన తర్వాత నష్టం కలిగినటువంటి వ్యక్తిని మనం వేసేటువంటి స్టాంప్ దరిద్రుడు లేక దరిద్రురాలు. ఏది చేసిన నష్టమే. ఎందుకని అలాగ వస్తుందని ఆలోచన చేస్తే వాడు దరిద్రం కానే కాదు, చేయటం చేత కావటం వ్యాపారం. అర్థమవుతుందా? దాన్ని కొనసాగించే తెలివితేటలు లేవు. అందుకని దాంట్లో అభివృద్ధి కాలేకపోతున్నాడు, అనుభవం లేదు. వీళ్ళేమనుకుంటున్నారంటే వాడు దరిద్రం. నాకు తెలిసిన చోట అమరావతిలో ఒక కొట్టు, చిల్లర కొట్టు, మాధవరావు అంటారు అతన్ని. అతని కొట్టులో ఒక కుర్రోడు ఉన్నాడు, ఒక సంవత్సరన్నర. ఆ కొట్టులోంచి వెళ్ళి పక్క షాప్ అద్దె తీసుకుని షాప్ పెట్టాడు. దేనికి ఉన్నాడు అలా? చాలా డబ్బు ఉంది అతనికి, కుర్రోడికి ఆస్తి ఉంది. అయినా కూడా ఒక సంవత్సరము ఆ కొట్టులో పనివాడిగా చేశాడు. ఎందుకంటే అందులో ఉన్నటువంటి లావాదేవీల విషయాల్లో అనుభవం కలిగి ఉండాలి. ఎలాగ సరుకులు అమ్మాలి, ఎలాగ వచ్చేటువంటి మాట్లాడు అనుభవాన్ని సంపాదించుకోవడానికి, ఆ యొక్క చురుకుదనాన్ని సంపాదించుకోవడానికి, వ్యాపార జ్ఞానాన్ని పెంచుకోవడం కోసం, అనుభవం కోసము చాలా ఆస్తి ఉన్నా కూడా ఒక సంవత్సరం కొట్టులో పనిచేశాడు. తర్వాత పక్క షాపే పెట్టుకొని బ్రహ్మాండంగా ఇప్పుడు కూడా వ్యాపారం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. కనుకనే ఒక అనుభవం అనేటువంటిది వచ్చిన తర్వాత మనం ఏదైనా చేయొచ్చామో కానీ, అనుభవం రాకతలకి తెలియకతలకి వ్యాపారంలో ఉన్నటువంటి లోటుపాట్లని చేస్తే నష్టమే వచ్చేది. దానికి మనం వేసే స్టాంప్ ఏంటంటే వాడు దరిద్రుడు. కనుక దాని విషయం ఎక్కడ చెప్పడం లేదు. బైబిల్లో చెప్పిన సందర్భాలు ఏమని సెలవిస్తున్నాడంటే, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు చదవండి తిరిగి ఉన్నాడు. అంటే దిక్కులేనటువంటి వారేళ్ళు, వీళ్ళకి ఏ అన్న లేదు, ఎలాంటి ఆదరణ లేనటువంటి వారేళ్ళు, ఎలాంటి అంత సహాయం లేనటువంటి వారు వీళ్ళు. వీళ్ళు ఏమంటున్నారంటే దిక్కు లేనటువంటి వారు. ఏ లేనటువంటి వారంట? మనకు 4 దిక్కులు ఉంటాయి. ఏముంటాయి అంట? 4 దిక్కులు ఉంటాయి. మనం ఎక్కడ నిలబడ్డా అవసరం వచ్చినప్పుడు ఏదో ఒక దిక్కు చూస్తాం. 4 దిక్కులో మనకు 4 ఉంటారు, స్నేహితులు, పరిచయం చేసేవారు, సహాయం చేసేటువంటి వారు. అవసరం వచ్చినప్పుడు ఏదో ఒక దిక్కు చూస్తాం. అతను చేస్తాడా ఒకే దిక్కు, అది కాకపోతే 2వ దిక్కు, అది కాకపోతే 3వ దిక్కు, 4వ దిక్కు ప్రయత్నం చేస్తే ఏ దిక్కు సహాయపడినప్పుడు మౌనం అయిపోతుంది. కనుకనే ఆ దిక్కు లేనటువంటి వారు, ఎవరి ద్వారా సహాయాన్ని పొందుకోలేనటువంటి వారు, ఎవరి ద్వారా ఆశీర్వాదం పొందుకోలేనటువంటి వారు, దిక్కు లేనటువంటి వారు, ఇంకను వాళ్ళకి ఏ విషయాల్లో కూడా సరైనటువంటి మేలు లేక, ఆశీర్వాదం లేక, సహాయం లేక పడిపోయినటువంటి వారు దరిద్రులుగా ఉన్నటువంటి వారు.
లాజరు అనేటువంటి వ్యక్తి గురించి అదే పదం వాడుకుంటూ వచ్చాడు. ఎక్కడ ధనవంతుడైనటువంటి వాకిట పడినటువంటి లాజరు గురించి. కనుకనే ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏమంటున్నాడంటే, నేను లేననుకొని మీరు మనుషుల వైపు చూస్తున్నారు, మనుషుల కోసము వారి సహాయం కోసం చూస్తున్నాము, కానీ నేను మీకోసం ఉన్నాను. ఏమంటున్నాడంట? నేను మీకోసము, మీరేమాత్రం భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి. అయితే ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. ఏం చేయాలంట? మనుషుల సహాయం కంటే కూడా దేవుని సహాయము చాలా గొప్పది. మనుషులు సహాయం చేస్తే ఏమంటారంటే, నేను చేసిన సహాయం అతనికి గడిచింది, నేను ఇస్తే అతనికి కొండెక్కింది, ఎక్కడికి ఒక పూట భోజనం గడిచింది అనేటువంటి పదం నేనైనా మీరైనా ఎవరైనా అంటాం సహజంగా. కానీ దేవుడు అలాగ అనడు. మనం ఎప్పుడు కూడా ఎత్తుకొని చివరికి మనం మరణించేంతటి కూడా భూమి మీద సహాయకరంగా దేవుడు ఉంటాడు. చనిపోయిన తర్వాత మన ఆత్మని తన రాజ్యానికి తీసుకొని కనుక దేవుడు ఎప్పుడు కూడా అలాంటి మాటలు మాట్లాడు. మనుషులైతే ఖచ్చితంగా అంటారు, నేను ఇస్తేనే అతను వ్యాపారం చేసుకుని అభివృద్ధి అయ్యాడు, పెట్టుబడికి లేకపోతే నేనే పొలాలకి డబ్బిచ్చాను, వ్యాపారం చేయటానికి లేకపోతే నేనే పెట్టుబడి పెట్టాను అనేటువంటి వారు అభివృద్ధి అయిన తర్వాత అంటారు. నష్టం కలిగితే నేను ఇచ్చాను అందరూ, ఎందుకంటే వీడు ఇచ్చాడు కాబట్టి వాళ్ళకి నష్టం ఇచ్చాను అంటారని. కనుక దేవుని బిడ్డలము ఇక్కడ ఏమని సెలవిస్తుందంటే, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపగా వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. మనం చేయాల్సినటువంటి ప్రార్థన ఏమంటే, మేము దరిద్రులం కాదు కదా, మేము దిక్కులేని వాళ్ళం కాదు కదా, మనకు అంత అవసరమైంది వాక్యం గురించి ఆలోచన చేస్తే, దేవుని యొక్క విషయంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు నిజంగా మనకి సృష్టికర్త అయినటువంటి ఆ యొక్క దేవుని యొక్క దయా దిక్కు అనేటువంటిది మనకు లేకపోతే నిజంగా దిక్కులేని వాళ్ళు. మనం ఎల్లప్పుడూ కూడా ప్రభు దగ్గర ప్రార్థన చేసేవారు ఉండాలి. ఇప్పుడు ప్రార్థన చేసేసి ఇప్పుడు చేశానని చెప్పి మౌనంగా డ్యూటీ ఉద్యోగానికో పొలానికి వెళ్తున్నప్పుడు టయాలు ఎలాగ మనం పాటిస్తామో, దేవుని దగ్గర ప్రార్థన చేసే వారు కూడా టయాలు పాటించాలి. దాని ప్రకారం నడవాలి. మనము మన ఇష్టానుసారంగా దేవుని దగ్గర కుదిరినప్పుడు నేను ప్రార్థన చేస్తాను, కుదిరినప్పుడు సన్నిధికి వెళ్తాను అనుకోకూడదు. టైం అంతే. పల్లెటూరులో చూస్తున్నప్పుడు పొలంలో కూలోళ్ళు రారోమో అని, లేకపోతే వర్షం పడితే పత్తి పోయిద్దామో అని, ఏంటి ఇలాంటివి అనుకుని మనం ఏం చేస్తామంటే ఆరాధన గ్రౌండ్ చేస్తాం. ఏం చేస్తామంట? బస్తీలో చూస్తే అంటే సిటీలో చూస్తే ముందు ప్రార్థన, తర్వాతే తక్కిన కార్యక్రమం. అంత ఒరిజినాలిటీ కూడా ప్రార్థన చేస్తారు కనుకనే వాళ్ళకి ఆశీర్వాదం వస్తుంది. మనం రెయ్యి మబ్బులు పని చేసినా కూడా ఇటు వస్తానే ఉంటే ఇటు పోతానే. కనుక దేవుని బిడ్డలము ఇక్కడ ఏమైనా సెలవిస్తున్నానంటే, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపగా వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. మనం ఎల్లప్పుడూ ప్రభువా నాకే దిక్కు లేదు, నాకే అండ లేదు, నీవే నాకు అని చెప్పి మనం ప్రభు దగ్గర ఉంటామో అప్పుడే ప్రభు యొక్క సహాయము వచ్చింది. నాకు అందరూ ఉన్నారా, నాకేంటి అనుకున్నాం అనుకోండి, ప్రభు దగ్గర సహాయము నాకెవరు లేరు, నీవే నాకు. చాలా కఠినమైన దారిద్రతలో ఉన్నాను, చాలా అవసరతలు ఉన్నాయి, అవి నువ్వు తీరుస్తావని తెలుసు, కానీ నీ దగ్గర మనవి చేసుకోవాలన్న బాధ్యతగా నీ దగ్గర మనవి చేసుకుంటున్నాను, నాకు సహాయం చేయవా అని మనం అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన వైపు తిరుగుతాడనేటువంటిది దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఈ యొక్క మాటలు సెలవిస్తూ ఉన్నాయి. దేవుని స్తోత్రం. అలాగే దేవుని యొక్క విషయంలోకి వచ్చినప్పుడు దరిద్రులు అంటే ఎవరు, లోకములో ఉన్నవారు ఎవరిని అంటారనే దాని గురించి చెప్పుకున్నాం. అది లోకానికి సంబంధించి దేవునికి సంబంధించింది కాదు. దేవుని దగ్గర ఎప్పుడైతే మనం కనిపెట్టుకొని మరపెట్టుకుంటామో అలాంటి పరిస్థితుల నుంచి దేవుడిని ఇడిపించి గొప్పవారుగా చేస్తాననేటువంటిది దేవుని యొక్క వాక్యం విధానాన మనతోటి మాట్లాడుతుంది. ప్రార్థన చేస్తున్నాం. ఎవరిని మేము ప్రార్థన చేస్తున్నాము? వాక్యంలో ప్రార్థన చేస్తే మాకు సహాయం చేస్తాడని చెప్పేసి అలాగే మేము ప్రార్థన చేస్తున్నాము, కానీ మాకు సహాయం రావటం లేదండి అంటారు. అంటున్నాం లేదా? చెప్పండి, అంటున్నాం లేదా? రెండు సామ్రాజ్యం. నేను ప్రార్థన చేశాను, ఇన్ని దినాలు ఉపవాసం ఉన్నాను, ఇన్ని దినాలు కన్నీరు కార్చాను, పని కాలేదు అంటూ ఉంటాం. వాస్తవానికి అందులో ఉన్న సత్యం ఏంటో తెలుసా? నువ్వు ఏది అడిగినను అది పొందుకొని ఉన్నావని ప్రార్థన చేయాలి. ఏం చేయాలంట? అది పొందుకొని. ఒక దినాన
దిద్దుబాటులో ఉన్నాను. నేను ప్రార్థనలో దిద్దుబాటులో ఉన్నప్పుడు ఆ రోజు బుధవారం వచ్చింది, సేవకుడు లేరు అక్కడ. అప్పుడు నేనే సేవకు దేవుడు ఎన్నుకుంటానికి నన్ను ఏర్పాటు చేసినప్పుడు భక్తి నేర్చుకుంటూ నేను దిద్దుబాటులో ఉన్నాను. విపరీతమైనటువంటి జ్వరం నాకు. ఈ జ్వరంలో ఉన్నప్పుడు టయానికి లేచి వాక్యం చెప్పాలి, నిలబడే ఓపిక కూడా నాకు లేదు అక్కడ. అలాంటి సమయంలో పండుకొని, ఆ బలిపీఠం ఎత్తుగా ఉంటుంది అక్కడ, దాని ముందు కూర్చొని పండుకొని ఏం చేస్తానంటే ప్రార్థన చేయటం ప్రారంభించాను మనసులో. ఈ లోపు నాకు మగతు వచ్చింది. మగతులో ఒక దర్శనం వస్తూ ఉంది. ఒక డాక్టర్ వచ్చేసేసి ఏం చేశాడంటే నా చేతికి ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోయాడు. చేతికి మందేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలకి ఎక్కడ లేనటువంటి వర్క్ వచ్చేసింది. లేచి చూస్తే ఎవరూ లేరు. నేను ఒక్కడనే ఉన్నాను చర్చిలో, ఎవరు లేరు నా దగ్గర. ఏంటి ఇలా వచ్చింది అనుకున్నాను. తర్వాత చూస్తే అంతకు ముందున్నటువంటి బలహీనత గాని ఒళ్ళెచ్చదనం గాని అసలు ఏమాత్రం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎమ్మటే 8 గంటలు అయిపోయింది. ప్రార్థనకు అందరూ వచ్చారు. లేచి నేను అక్కడ వాక్యం చెప్పాను. కనుక దేవునికి అద్భుతాలు వేరు. కనుక నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏదైనా సరే దేవుని యొక్క సహాయం పొందుకున్నాననేటువంటి గ్రహింపు నీకు రాగలిగితే దేవుడు ఖచ్చితంగా దాన్ని చేస్తాడో చేయడు, వచ్చిద్దో లేదో, జరిగిద్దో లేదో అని మనం అనుమానంగా ప్రార్థన చేస్తే అనుమానంగానే దేవుడు సర్లే మనం పరిపూర్ణంగా నమ్మినప్పుడు, పరిపూర్ణ కార్యం చూసినప్పుడు కార్యాలు చేస్తాలే అంటాడు. కనుక వాక్య భాగంలో ఏమైనా సెలవిస్తున్నాడని ఆలోచన చేస్తే మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. చూడండి ఈ విషయాలు ఎలా సెలవిస్తూ వచ్చాడు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పారు. దేవుని యొక్క వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువు సెలవిస్తూ వచ్చారు. ఏమంటూ ఆలోచన చేస్తే మీరు వేటిని అడుగుతారో వాటన్నిటిని కూడా పొందుకున్నట్లే. ఏమంటున్నాడంట? మీరు వేటిని అడుగుతున్నారో వాటన్నిటిని కూడా పొందుకున్నట్లే అని చెప్పేసి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారి విషయాల గురించి ఎవరికి సెలవిస్తున్నాడంటే శిష్యులకంటే. ఎవరికంటే? అది శిష్యులకు చెప్తున్నాడు ఈ విషయాల గురించి. కనుక దేవుని బిడ్డలైనటువంటి వారము చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయన కంజూరపు చెట్టును చూస్తున్నప్పుడు, ఆయన మార్గంలో వస్తున్న సందర్భంలో ఒక చెట్టును చూశాడు. ఆయన ఆకలి కొని ఉన్నాడని, అప్పుడు ఆ చెట్టు వైపు చూసినప్పుడు అక్కడ ఏ ఫలాలు లేవని, ఆ సందర్భంలో దాన్ని శపించినట్లుగా ప్రభువా ఇంత త్వరగా ఎలాగ ఎండిపోయింది అని అడిగినప్పుడు విశ్వాసంతో మీరు అలాగ చేసినా అని నా గొప్ప కార్యాలు జరుగుతాయి. అంటే కొండను వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది. ఒక చెట్టుని వెళ్ళి పగిలించుకొని వెళ్ళమన్నా కూడా వెళ్తుంది అనేటువంటి దాన్ని అక్కడ యేసు ప్రభువారు విశ్వాసం గురించి సెలవించుకుంటూ వచ్చి ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే 22వ వచనంలో, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. చూడండి ఎలాంటి విషయాలు చెప్పాడు. వేటినైతే అడుగుతున్నామో, వేటి విషయాలైతే మనం ఆలోచన చేస్తున్నామో వాటి విషయం ఏమిటంటే వాటిని పొందుకొని ఉన్నాము. ఏమై ఉన్నామంట? వాటిని పొందుకొని ఉన్నాము. ఉదాహరణకి మనం రైతు వారీగా పద్ధతిగా పొలం వేసాం. ప్రభువా సంవత్సరం నువ్వు ఆశీర్వదిస్తున్నావు, నువ్వు ఆశీర్వదించని ప్రార్థన చేసి నువ్వు ఆశీర్వదించావు, నమ్మితే కార్యం జరిగింది. అర్థమవుతుందా? మధ్యలో ఏదో దేవుడు నీ విశ్వాసం ఎంతో ఉందో పరీక్షించడానికి ఒకవేళ సరిగా పైరు ఉండకపోవచ్చున్నావు, బహుశా ఉండనప్పుడు అవిశ్వాసం అయిపోతావు, లేక అవిశ్వాసురాలు అయిపోతావు. అయిపోయి ఏం చేస్తావంటే దేవుని దగ్గర నేను ప్రార్థన చేశాను కానీ నాకు ప్రతిఫలం దొరక, అంటే పంట ఇంకా చూడక రాల. ఈలోపు అవిశ్వాసంలో పడిపోతాం. పడిపోయిన తర్వాత మనకు వచ్చేటువంటిది ఏంటంటే నష్టమే. ఏమొచ్చిందంట? దేవుని సహాయము రాట్లేదు. కనుక తెగులుచ్చిన మొత్తం ధరించి ఎండిపోతున్నా సరే ఏదైనా చివరకు దేవుడు అద్భుతం చేస్తాడు. దేవుని స్తోత్రం. అనేటువంటి బలమైనటువంటి విశ్వాసం మనకు ఉండాలి. ఈ విశ్వాసం ఎప్పుడైతే మనకు ఉంటుందో దేవుడు ఆ విశ్వాసాన్ని బట్టి ఏం చేస్తున్న కార్యము
నేను చేయకపోయినా కూడా ఇంత నిరీక్షణ కలిగి, సహనము కలిగి, విశ్వాసము కలిగి నా మాట కోసం కనిపెట్టుకొని ఉంది కుమార్తె అని చెప్పి దేవుడు దాన్ని ఖచ్చితంగా జరిగిస్తాడు. అందుకని ఏమంటున్నాడంటే, మీరు వేటిని అడుగుదురో అవి పొంది ఉన్నారని నమ్మిన ఎడల అవి జరుగును, నేను జరిగిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. కనుకనే మనం అడుగుతాము, కానీ అది పొందిందా లేదా అనే దాని గురించి ఆలోచన అనేక విధాలు చేస్తూ ఉంటాం. చూడండి, ఏలియా వస్తున్నాడు ప్రాంతం నుంచి. బాగా కరువు వచ్చిన ఆ ప్రాంతం అంతా కూడా. కరువు వచ్చినప్పుడు వర్షాలు లేవు, ఆహారం లేదు. ఒక స్త్రీ ఉంది, ఆమెకు కుమారుడు ఉన్నాడు. కొంచెమే పిండి ఉంది ఆ ఇంట్లో. ఏముందంట? కొంచెం పిండి ఉంది, కొంచెమే నూనె ఉంది. ఇవి ఉన్నప్పుడు ఆ స్త్రీ ఏంటంటే, కొంచెమే పిండే కనుకనే దీనితో ఒక అప్పము చేసుకొని నేను నా కుమారుడు తిని చనిపోదాము అని చెప్పి వాళ్ళిద్దరు నిర్ణయం చేసుకున్నారు. అప్పుడు అట్నుంచి ఏలియా వస్తున్నాడు, భక్తుడైనటువంటి ఏలియా గారు వస్తున్నప్పుడు ఆ స్త్రీ దగ్గరకు వచ్చి ఏమన్నాడంటే, అమ్మ కాస్త నాకు మంచినీళ్ళు ఇవ్వు అని చెప్పన్నాడు. సరేలేమో పెద్ద అయినా అని చెప్పి ఆమె మంచినీళ్ళ కోసం వెళ్తున్నప్పుడు అమ్మ అని పిలిచాడు. ఏంటండి అంటే, అలాగనే ఇంకో చిన్న అప్పము కూడా తీసుకురమ్మా, అది తిని నీళ్లు తాగుతానని చెప్పన్నప్పుడు, నా ఏలిన వాడ జీవంగల దేవుని తోడని చెప్పి కొంచెమే పిండి ఉంది, దాంతో అప్పం చేసుకొని నేను నా కుమారుడు తిని చనిపోదాం, లేక దేవుని చిత్తం ఎలాగో జరిగిద్దని మేము వచ్చాము, పిల్లల కోసము లేక కట్టెల కోసము, ఏం ఆహారం లేదయ్యా అన్నప్పుడు, సరే మీరు మొదటగా వేస్తారు కదా అప్పం, అందులో మొదటగా నాకు ఇవ్వండి అని. ఒకటే అయ్యేది, మళ్ళీ మొదటగా నాకు ఇవ్వండి అంటున్నాడు ఆయన. సరే, కోపం రావచ్చు, బాధ రావచ్చు, ఏది వచ్చినా సరే మొత్తం దిగమింగుకొని ఏం చేసిందంటే, ఇంత కాదన్న పెద్దవాడు కదా, పోతే పోయిన ఒక్కటి, లేకపోతే ఇంతే మా ప్రాణాలని విడిచిపెడదామనేటువంటి ఆలోచనతో ఆ స్త్రీ ఒక అప్పం చేసి తన కుమారుడికి ఇచ్చి ఆ యొక్క ప్రవక్త దగ్గరకు పంపించింది. ఆయన తిని దీవించాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఏమన్నాడు, మీరు కూడా చేసుకొని భుజించండమ్మా అన్నాడు. ఏడుందాడా ఉంటే కదా, కుండలో పిండి ఉంటే కదా, ఆమె తెలుసు కదా, మొత్తం వంచేసింది, ఒక అప్పం చేసింది. ఆమె అర్థం కాని పరిస్థితి, వెళ్ళమ్మా అందులో ఉంటుంది చూసుకొని మీరు తినమ్మా అన్నప్పుడు పోయి చూస్తే కుండ నిండా, ఎక్కడైతే ఎందులో అయితే పిండి ఉందో దాని నిండా పిండి, ఎందులో అయితే నూనె ఉందో ఆ నూనెంతా వంచేసింది, దాని నిండా నూనె ఉంది. దేవుని స్తోత్రం. కనుక దేవుని బిడ్డలైనటువంటి మనము ఏలియాకి అంత విశ్వాసం ఆనించి వచ్చింది. దేవుడు చెప్పాడు, నిన్ను పోషించుటకు ఒక విధవరాలని సిద్ధపరుస్తున్నాను. ఎప్పుడైతే చెప్పాడో ఆ మాట ప్రకారం ఆయన బయలుదేరాడు. విధవరాలు కనపడింది, ఆమెతో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఆ ఆహార విషయంలోకి వచ్చినప్పుడు దేవుడు చెప్పింది అక్షరాలుగా జరిగింది. కనుక నీవు నేను కూడా అలాంటి విశ్వాసం ఉండాలి. ప్రార్థనలో నడుస్తున్నాము, దేవుని నమ్ముకున్నాము, క్రైస్తవులు అయ్యాము, మాకు సీనియారిటీ ఎందుకు పనికిరాదు? మన సీనియారిటీ అర్థమవుతుంది. ఏలియాకి ఎంత విశ్వాసం ఉంటే, అమ్మా అందులో చూడు అన్నాడు, అందులో ఉంది. బలమైన విశ్వాసం కలిగి కళ్ళనీళ్ళు తుడుచుకొని ఏడుస్తూ సంతోషంతో ప్రభును స్తుతిస్తూ మళ్ళీ వర్షం కురిసి పంట వారి నోటికి వచ్చి అంతటి కూడా పిండిని వారు తింటూ సంతోష కుటుంబంతో పోషించబడ్డారు. దేవుని స్తోత్రం. కనుకనే మనం ఏటిని అడుగుతామో అవి పొంది ఉన్నామని నమ్మాలి. అడిగి అది దొరికిందో లేదో లేదు, దేవుడు చేసినప్పుడు చూసుకోవచ్చులే. అలాంటి ఆలోచన మనకి దేవుడు చేస్తాడు. ఏం చేస్తాడంట? చేస్తాడనేటువంటిది నమ్మకం మనకు ఉండాలి. నా జీవితంలో మరి మీ జీవితాల్లో జరిగినాయి, మీరు సాక్ష్యాలు చెబుతారో లేదో నాకైతే తెలియదు, కానీ నా జీవితంలో జరిగినటువంటి దాన్ని నేను సెలవిస్తూ చెప్తున్నాను. మీరు కూర్చున్నటువంటి ఒక మందిరం, నా జీవితంలో గొప్ప అద్భుతం అంటూ ఏదైనా జరిగిందంటే ఇది. నా కుమార్తె దేవుడు 3 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చిన 2 సందర్భాలు గొప్ప అద్భుతాలు అన్నమాట. ఇవన్నీ కూడా ప్రారంభ దినాల్లో వచ్చినప్పుడు నేను ఉండటానికి నివాసం లేదు, ఏదో ఒక ఇంటిలో నాకు కాస్త ఆశ్రయం ఇచ్చారు, ఎన్నాళ్ళైనా సరే మీరు ఉండండి అని చెప్పి వాళ్ళు అన్నారు. ఇలాగ ఉన్న తర్వాత కొన్ని దినాలు గడిచిపోయిన తర్వాత కొన్ని కారణాల చేత ఏం చేస్తున్నారంటే, కొంతమంది రావటము, కొంతమంది రాకపోవటం, కొన్ని కారణాలు సెలవిస్తూ వచ్చారు. ఈ కారణాలు సెలవిస్తూ వచ్చినప్పుడు అప్పుడు బాధ వేసి ఏం చేశానంటే, నేను ఇది కాదు, ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ మందిరము కట్టాలి, ఆ మందిరంలో అనేకులు వస్తారనేటువంటి ఆలోచన కలిగి ఏం చేశానంటే, మందిరము కావాలి అనేటువంటి ఆలోచనతోటి ఆ స్థలాల కోసం తిరుగుతూ ఉన్నాను. డబ్బులైతే లేవు, ఏం లేవంటే పైసలేమీ లేవు. ఈలోపు ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. పరిచయం ఏమన్నాడంటే, పలానా స్థలాలు ఉన్నాయి, నేను నీకు ఇప్పిస్తానని చెప్పి అన్నాడు. సరే ఎక్కడంటే తీసుకొచ్చి చివరిని చూపించాడు.
చివరం చూపించిన తర్వాత అది కాస్త 18,500 రూపాయలు చెప్పాడు. స్థలం వాడితో 10,500 రూపాయలు. మధ్యలో ఎంత లాభమో చూడండి. ఇది కూడా తేడా వచ్చేటప్పుడు నాతోటి చెప్పాడు. అతనికి అంత చెప్పాను కానీ ఇంతకే నువ్వు తీసుకో అని చెప్పి అన్నాడు. ఎక్కడ ఈ విషయంలో బయటకు వస్తే తేడా వచ్చి దేవుని మందిరంతో పని కదా చెప్పేసి తీరా అది బాగు చేయించిన తర్వాత హద్దులు చూసుకున్నప్పుడు ఏర్పాటు చేద్దామని చెప్పేసి అనుకున్న సమయంలో ఆ యొక్క జేసీపీని పెట్టి అవన్నీ కూడా శుభ్రం చేపిస్తున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి, పాస్టర్ గారు ఆ స్థలం ఆయనది కాదు, స్థలం మాది, మీరు పాస్టర్ గారు కాబట్టి మీతో ప్రేమతో చెప్తున్నాను, స్థలం ఆపండి అంతా కూడా బాగు చేపించేది, మీరు అతనితో పూర్తిగా ఎక్కడ ఏమిటి సర్వేలు పెట్టి కొలతలు వేయించుకున్న తర్వాత మీరు దాన్ని తీసుకోండి, నష్టపోవద్దు, మీరు మోసపోవద్దు అని చెప్పాడు. సరేనన్నా ఎక్కడ మాట్లాడడం సగం అయిపోయింది, పూర్తిగా శుభ్రం చేయని పోతేపోయింది ఒక 1,000 రూపాయలు అని చెప్పి అన్నాను. రెండవదిగా 18,500 రూపాయలు కావాలి కదా. నేను ఒక వ్యక్తితో అమరావతిలో కుమార మేస్త్రి గారిని ఒక ఆయన ఉన్నాడు, ఆయనతో చెప్పి నాకు స్థలం కావాలంటే సరే ఎక్కడ సొప్పు తీసుకొచ్చేసిన తర్వాత చూద్దాం అన్నాడు. ఆయన అడిగి రెడీ చేసుకున్నాడు ఇక్కడ రావటం కోసం. ఆ రోజు అయిపోయేది, రాయటం డబ్బులు కడతాం. ఇది ఎప్పుడైతే వచ్చి అడ్డం తగిలాడు ఈ మనిషి, అది అక్కడ అమ్మట ఫోన్ చేశాను, ఇది పరిస్థితి ఆగిపోను వాడా అన్నాను. ఆగిపోయింది. తర్వాత మనకి ప్లాట్కి ఎదురుగున్నటువంటి స్థలం జోలు వెళ్ళాం. అది ఇన్ని వేలని చెప్పి రేట్ అయింది. అయిన తర్వాత ఆ స్థలంలో కూడా వేరే వాళ్ళు రాత్రి వెళ్ళి రాత్రి కాలసం భయాన పెట్టేశారు. అది ఆగిపోయింది. ఇక నాకు అర్థం కాలేదు, ఇక్కడగా మనుషులు రావటం లేదు, మందిరమా ఏర్పాటు కావటం లేదని చెప్పి ప్రభు ఏం చేశాడు, నాకు కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు. ఈ వాగ్దానాన్ని డైరీ తిరగేయటం ప్రారంభించాను. ప్రభు మందిరం గురించి నాకు ఏడన్నా ఏమన్నా చెప్పాడా అని చెప్పి నేను ప్రారంభించి వాటిని మొత్తం తీస్తున్నప్పుడు ఒక 4 వచనాలు ప్రభు నాతో వాగ్దానం చేసినటువంటివి కనపడి, ఈ కనబడినప్పుడు 4 తీసుకొని ఒక నోట్స్ లో రాసుకొని ఏకాంతానికి వెళ్ళాను. ఏకాంతాన్ని ఉదయాన్నే కాస్త డబ్బాలో నీళ్లు పోసుకొని యూరియా గోతం తీసుకొని ఏకాంతానికి వెళ్ళి ఒక తుమ్మ చెట్టు కింద ఒక అరుగులాంటి పెద్ద బండ ఉంటే సట్టు దాని మీద కూర్చొని మధ్యాహ్నం దాకా ప్రార్థన చేసుకుని మళ్ళీ వచ్చేవాడిని. ఇలాగ సుమారు ఒక 3 నెలలు పూర్తయిన తర్వాత ఒక స్త్రీ వచ్చేసి, మాది స్థలం ఉంది, ప్రభు చెప్పారు మీరు మందిరం వేసుకోండి, స్థలాన్ని ఇస్తున్న 4 సెంట్లున్నర ఇచ్చారు. దేవుని స్తోత్రం. ఇది ఎలా సాధ్యమైంది? మనిషిగా శరీరానుసారముగా నేను ప్రయత్నం చేశాను, అది విఫలమైపోయింది. రెండవదిగా దేవుని అనుకొని దేవుడిచ్చిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ నీవు సహాయం చేస్తే తప్ప నాకెవరూ సహాయం చేయరు ప్రభువా, నాకు మందిరం కావాలి ఇక్కడ నేను ఆరాధించడానికి, గ్రామానికి పంపించావు గనక నీ బిడ్డలు అనేక రక్షించబడాలంటే మందిరం కావాలి, దానికి స్థలము మందిరం కావాలి ప్రభువుని ప్రార్థన చేస్తున్నప్పుడు మొదటగా స్థలం కావాలిగా, మందిరం కట్టాలంటే స్థలం వచ్చింది. దేవుని స్తోత్రం. దాన్ని ప్రారంభించాలి. చెట్లన్నీ కొట్టేశాం, అంత అయిపోయింది, ప్రారంభించాం, మళ్ళీ ప్రార్థన ప్రారంభం చేస్తాం, మళ్ళీ అదే పరిస్థితి, అదే వాగ్దానాలు తీసుకొని అలాగనే వెళ్ళిపోయి ప్రార్థన చేయటం ప్రారంభం చేస్తే దేవుడు అద్భుతకరమైనటువంటి విషయం, చెన్నైలో ఉంటున్నాడు ఒక సహోదరుడు, అతను ఎప్పుడో నా గురించి విన్నాడంట. విని నా కోసం ఒక 4,000 రూపాయలు తీసి పొట్లం కట్టి పక్కన పెట్టాడు. ఏదో అనుకుంటున్నా, ఇక్కడ వాళ్ళు ఇచ్చారు, నేను అన్న మీరు ఎవరు బాధపడుతుంది, మీరు ఒక పరిచయాలు కూడా లేదు నాకు, అసలు దేవుడి ఊళ్ళో కాదండి బయట నుంచి తీసుకొచ్చేసాడు మందిర నిర్మాణానికి. ఒకళ్ళైతే ఇక్కడ సహాయపడ్డారు, వాళ్ళేదో అనలే, కానీ అనుకోండి దేవుడు బయట చెన్నై ఎక్కడ మనం ఎక్కడ ఉంది అసలు. అక్కడ వ్యక్తి ప్రేరేపణిస్తే 4,000 రూపాయలు ఇంటికి పిలిపించాడు. పలానా ఈ ప్రాంతం వచ్చిన తర్వాత వాళ్ళ ఊరికి పిలిపిస్తే వెళ్ళాను, చిన్న ప్రార్థన చేయించుకొని కానుక అయిపోతే మీరు పిలిస్తే వచ్చాను కానీ కానుక కోసం నేను వచ్చాను కాదని గడప దాటుతున్న సమయంలో పాస్టర్ గారు దయచేసి మీరు వెళ్ళొద్దు, మీకోసం 2-3 నెలల క్రితం నేను రాసి పెట్టానేమో, పొట్లం కట్టి పెట్టాను చెప్పారు. దేవుని స్తోత్రం. అవి తీసుకొచ్చి పునాదేయటం ప్రారంభం చేశాను. అలాగా సుమారుగా సంవత్సరము 8 నెలలు లేక 6 నెలలు చేసిన ప్రార్థనకి మందిరం పూర్తయిపోయి ప్రతిష్ఠ కార్యక్రమం కూడా పూర్తయింది. దేవుని స్తోత్రం. ఇదంతా కూడా విశ్వాసంతో చేసిన ప్రార్థనే. నేను ఎవరింటికి వెళ్ళి ఒక సిమెంట్ కత్తి ఇవ్వమని కానీ, కిటికీలు ఇవ్వమని కానీ, డ్రిల్స్ ఇవ్వమని కానీ, రేకులని కానీ, పైపులని కానీ, ఫ్యాన్లను కానీ ఎవరిని అడగలేదు ఇప్పుడు దాకా. ప్రార్థన చేసాము, దేవుడు ఇస్తూ వచ్చాడు. కనుక నేను చెప్పే విషయం ఏంటంటే దేవుడు మన ప్రార్థన చేసిన ప్రతి దానికి జవాబిస్తాడు, సహాయం కూడా